హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, సో మనకి చాలా పండగలు ముందున్నాయి. వరలక్ష్మి వ్రతం ఉంది, వినాయక చవితి ఉంది, అలా అన్ని పండగలు వస్తున్నాయి అనమాట. దానికి సింపుల్గా ట్రెడిషనల్గా చాలా మంచిగా కనిపించేలా ఎలా రెడీ అవ్వాలో నేను మీకు చెప్తాను, ఓకేనా? సో ఏదైనా ఫెస్టివల్లో మనం బాగా కనిపించాలంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే, మనం వేసుకునే అవుట్ఫిట్, మనం పెట్టుకునే జ్యువెలరీ, అలాగే మనం ఎంత ప్రెజెంటబుల్గా కనిపిస్తున్నామో లేదో అనేది ఇంపార్టెంట్, ఓకేనా? సో దాంట్లో ఫస్ట్ అవుట్ఫిట్ మనం శారీ కానీ లెహంగా కానీ ఇంకే డ్రెస్ వేసుకున్నా కానీ మీ కలర్కి సెట్ అవుతుందా లేదా, మీ స్కిన్ టోన్కి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి, ఓకేనా? నాకు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి నేను ఈ శారీ వేసుకున్నాను. నా స్కిన్ టోన్కి బ్రైట్ కలర్స్ చాలా బాగా వర్క్ అవుతాయి, అందుకని నేను ఈ బ్లూ అనేది చూస్ చేసుకున్నాను. అలాగే నాకు పింక్ బాగా సెట్ అవుతుంది. అలా మనకు కొన్ని టోన్స్, మన స్కిన్కి కొన్ని టోన్స్ చాలా బాగా సెట్ అవుతాయి. అలా మీ స్కిన్ టోన్కి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? పాయింట్ జ్యువెలరీ. ఇప్పుడు ఈ శారీకి నేను 2 వేస్లో స్టైల్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, ఇలా పెద్ద బుట్టలు పెట్టుకొని సింపుల్గా బొట్టు పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకొని గాజులు వేసుకొని అలా నా లుక్ అనేది నేను కంప్లీట్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, మనము చిన్ని కమ్మలు పెట్టుకొని పెద్ద హారం పెట్టుకున్నా ఇట్స్ ఎ డిఫరెంట్ లుక్. అది ఎలాగో నేను చూపిస్తాను. నేను ఫస్ట్ ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకున్నానో చెప్తాను. ఇయర్ రింగ్స్ నేను కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. నాకు బార్గెన్ చేస్తే ఐ థింక్ 600-700కో ఇచ్చాడనమాట. సో మీరు ఎప్పుడైనా, మనకి ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్లో అన్నింటిలో దొరికేస్తున్నాయి, చాలా అంటే చాలా అఫోర్డబుల్గా దొరుకుతున్నాయి, అలాగే చాలా హెవీ ప్రైస్లో కూడా దొరుకుతున్నాయి, చాలా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి. మీరు చూసి తీసుకోండి. నేనైతే ఆన్లైన్లో ఎప్పుడూ కొనలేదు, ఎందుకంటే నాకు అంత లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ చేసి అవి వచ్చాక క్వాలిటీ నచ్చక రిటర్న్ చేయడం ఎంత పెద్ద ప్రాసెస్ అనుకొని నేను స్ట్రీట్ షాపింగే ప్రిఫర్ చేస్తాను. సో నేను కేపీహెచ్బి వెళ్ళి ఇవి తీసుకున్నాను. అండ్ నేను ఇలాంటి ఇమిటేషన్ జ్యువెలరీ, అంటే గోల్డ్ కాకుండా ఇలాంటి టెంపుల్ జ్యువెలరీస్ టైప్లో తీసుకుంటున్నాను అంటే చాలా ఆలోచిస్తాను. దాని కలర్ క్వాలిటీ, ఎక్కువ డేస్ ఉంటే ఇవి కలర్ పోతాయా లేదా. కొన్ని ఉంటాయి ఎలా అంటే పిచ్చి వాటిలాగా ఉంటాయి చూడడానికి, అవి ఏంటంటే ఈజీగా కలర్ పోతాయి. అలా కాకుండా కొంచెం క్వాలిటీవి తీసుకోండి. మనీ ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీవి తీసుకుంటే మీకు లుక్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. అంటే ఎఫర్ట్స్ తక్కువ, మనం కనిపించేది చాలా బాగా కనిపిస్తాం అనమాట. నాకైతే అది అనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఈ శారీకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఎంత సింపుల్గా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇంకా నేను ఎక్స్ట్రా ఏం పెట్టక్కర్లేదు. గాజులు వేసుకొని నా లుక్ నేను ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెకండ్ లుక్ చూపిస్తాను మీకు. ఎలా ఉంది నా సెకండ్ లుక్ చూడండి. ఇప్పుడు మీరు చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇలా హారంతో స్టైల్ చేయాలనుకుంటే ఇది నేను పర్ఫెక్ట్ లుక్ అని చెప్తాను. సి, ఇప్పుడు మీరు అనుకున్నట్టు చోకర్ పెట్టుకోవచ్చు, ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ హెవీ ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు మీరు చోకర్ పెడితే మీ లుక్ ఎలా అవుతుందంటే చాలా హెవీగా అయిపోతుంది. ఆల్రెడీ మీరు ఇంత పర్ఫెక్ట్ శారీ కట్టుకున్నప్పుడు, ఆల్రెడీ శారీ హెవీగా ఉన్నప్పుడు, ఇయర్ రింగ్స్ హెవీగా ఉన్నప్పుడు మళ్ళీ చోకర్ పెట్టుకుంటే అది చాలా ఎక్స్ట్రా అయిపోయిద్ది. బట్ సమ్ పీపుల్కి ఆ ఎక్స్ట్రా బాగానే ఉండిద్ది, నేను అది కాదని చెప్పాను. సో మీరు వేసుకున్నప్పుడు మీకు అది హెవీగా అనిపిస్తే డెఫినెట్లీ డోంట్, అసలు పెట్టుకోవద్దు. కానీ మీకు హెవీగా లేదంటే మీరు పెట్టుకోవడం అది తప్పేం కాదు. నేను జస్ట్ స్టైలింగ్ టిప్స్ ఇస్తున్నాను అంతే. ఎలా పెట్టుకోకపోవడం అది మీ ఇష్టం, ఓకేనా? సో యా, నాలాగా సింపుల్గా కనిపించాలని ఎలా బాగుంటుంది అని మీరు అడుగుతారు కాబట్టి ఈ టిప్స్ ఇస్తున్నాను, ఓకేనా? సో ఇప్పుడు చిన్న చోకర్, ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇలా మన లుక్ అనేది ఫినిష్ చేయొచ్చు, సెకండ్ లుక్. ఇలాగే ఈ చోకర్తో పాటు ఇంకా కొంచెం హెవీగా కాదు కానీ సింపుల్గా ఇంకొన్ని యాక్సెసరీస్ యాడ్ చేయాలనుకుంటే మీరు మాటీలు యాడ్ చేయొచ్చు, బ్యాంగిల్స్ యాడ్ చేయొచ్చు, అండ్ దెన్ ఒక చిన్న లాంగ్ హారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే హెవీగా పెట్టుకోవద్దు, సింపుల్గా. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? ఎలాగుంది నా లుక్? ఎలాగిచ్చాము? సో నేను చెప్పానా, ఇప్పుడు మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేయాలనుకుంటే ఇలా మీరు మంచిగా మాటీలు పెట్టుకొని ఒక చిన్ని ఇలా ఒక లాంగ్ హారం చిన్నది వేసుకోండి, చాలా బాగుంటారు. మరీ హెవీ వేసుకుంటే ఇంకా హెవీగా అయిపోయిద్ది. అండ్ దెన్ గాజులు చాలా అందాన్ని ఇస్తాయి. కొంతమంది గాజులు నచ్చకపోవచ్చు. అట్లీస్ట్ ఒక సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవడానికి ట్రై చేయండి. ఒకప్పుడు నాకు బ్యాంగిల్స్ నచ్చేవి కాదు, ఎందుకంటే నాకు అప్పుడు స్టైల్ చేయడం సరిగ్గా తెలీదు. అప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, ఎలా అంటే ఇదంతా చాలా గాడిగా వేసేసుకునేదాన్ని, ఫుల్ హెవీగా వేసేసుకొని గాజులు కూడా వేసేసుకునేదాన్ని. గంగిరెద్దులా ఉండేదాన్ని, గంగిరెద్దే అనమాట. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది స్టైలింగ్ ఎలా చేసుకోవాలి, ఎంత సింపుల్గా ఉంటే ఎంత బాగా కనిపిస్తాం అనేది మనకు అర్థమవుతుంది. సో దాట్స్ హౌ ఐ లర్న్డ్ అనమాట స్టైలింగ్ ఎలా చేసుకోవాలని. సో యా, ఇప్పుడు ఎలా ఉన్నాను ఈ లుక్లో? ఒక హోమ్లీ వైబ్ రావట్లేదా? ఇప్పుడే కొత్తగా పెళ్ళయి ఒక ఏమంటారు, ఆ వ్రతం చేసుకుంటారు కదా ఫస్ట్ రోజు, అలా లేనా చెప్పండి? ఎలాగ నన్ను యా. సో
ఇలాగే కాకుండా ఇంకో మనం చాలా సింపుల్‌గా కూడా స్టైల్ చేసుకోవచ్చు. జస్ట్ ఐ విల్ షో యూ. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఉన్నాయా? ఇవి కూడా జస్ట్ ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకొని కూడా మనం స్టైల్ చేసుకోవచ్చు. అలాగే మీకు అలా నచ్చట్లేదు, నాకు ఓన్లీ సింపుల్ ఇయర్ రింగ్స్ నచ్చుతాయి, చిన్ని క్యూట్ ఇయర్ రింగ్స్ నచ్చుతాయి, ఇంత నాకు హెవీ నచ్చదు అంటే ఇదే శారీ కట్టుకొని ఇంత చిన్నవి కూడా పెట్టుకోవచ్చు. ఇంత చిన్నవి పెట్టుకున్నా కూడా మీరు చాలా అందంగా ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ మీకెలా నచ్చుతుంది, మీరు దేంట్లో బావుంటారు, ఎంత సింపుల్‌గా ఉంటున్నారు, ఎంత మీ సెల్ఫ్ అంటే మీకొక ఆరా అనేది ఉంటది కదా! లోపల సోల్ అనేది. దానికి ఏది సెట్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోగలిగితే మీరు చాలా అందంగా కనిపిస్తారు. ఇలాగే అనే కాదు, మీ స్టైల్‌లో మీరు ఎక్స్‌పెరిమెంట్స్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతది. నాకిది బావుంటది, నాకిది బాగోదు అని. అలాగే నేను నా ఈ 25 ఇయర్స్‌లో చాలా ఎక్స్‌పెరిమెంట్స్ తర్వాత ఓకే. నాకిది బావుంటది, నాకిది బాగోదని అర్థమైన తర్వాత నేను ఇలా రెడీ అయ్యాను. ఇలా చాలా ఫెస్టివల్స్‌కి మీరు సింపుల్‌గా రెడీ అయిపోవచ్చు. నాలాగే నేను చెప్పిన ఈ థింగ్స్ అన్ని గుర్తుపెట్టుకొని మంచిగా రెడీ అయిపోండి. మీరు అందంగా కనిపిస్తారు నాలాగే. ఎలా స్టైల్ చేయాలో చెప్తున్నాను. ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్పాలి కదా! సో, నేను ఇదైతే బేగం బజార్‌లో తీసుకున్నాను. నేను చెప్పినట్టే నాకు ఆన్‌లైన్‌లో తీసుకోవడం కొంచెం హెక్టిక్ అనిపిస్తది. సో, నేను బేగం బజార్‌కెళ్ళిపోయి అన్ని షాప్స్‌కెళ్ళి వెతుక్కొని మంచి క్వాలిటీవే తీసుకున్నాను. దీంట్లోనే చీప్ క్వాలిటీవి కూడా దొరుకుతాయి. మనం మనీ కోసం చూసుకుంటే మన లుక్ అనేది చెడిపోయిద్ది. సో, బెస్ట్ క్వాలిటీ తీసుకోండి. ఇప్పుడు ఇది చూడండి ఎంత క్వాలిటీ నాకెంత నచ్చిందంటే, ఇప్పటికి నేను చాలా సార్లు యూజ్ చేశాను. నేను ఇది నా ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళకి ఇచ్చాను. అందరికి ఇది ఎంత నచ్చిందంటే అండ్ దిస్ ఈస్ జస్ట్ కాస్టెడ్ మీ ₹650 అంతే. నేను అడిగి అంటే నేను చాలా తీసుకున్నాను. దీంతో పాటు నేను ఇంకోటి కూడా తీసుకున్నాను అక్కడ. దిస్ ఈస్ ద అనదర్ వన్. వీటికేంటంటే అన్నిటికి డిటాచబుల్ ఏమంటారు? ఇది ఇస్తారనమాట. సో, మనము దీన్ని తీసి దీనికి పెట్టేసుకోవచ్చు. ఇఫ్ యూ కెన్ సీ ఇది కూడా ఎంత బాగుందో. సో, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వాలిటీ చూసుకోండి. ఇది కూడా నాకు 600, 650కో వచ్చేసింది. సో, ఇలా నేను అన్నీ తీసుకుంటే క్వాలిటీవే తీసుకొని, నా దగ్గర తక్కువ ఉన్న క్వాలిటీగా తీసుకుంటాను. మంచిగా తీసుకుంటాను. సో, నా దగ్గరున్న జ్యువెలరీ అంతా ఇదే. ఎక్కువేమి ఉండవు నా దగ్గర. బట్ ఉన్న వాటిలో స్టైల్ చేయడం నేర్చుకోండి. అదే స్టైలింగ్. ఓకేనా? అలాగే మీకు ఈ వీడియో కానీ హెల్ప్ అయింది అంటే, నేను కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను, ఇది ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తుంది అంటే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.